హలో గైస్, మనం దయ్యాల కథలు చాలా వింటుంటాం. అది స్పెసిఫిక్గా అంటే చెప్పాలంటే ఒకళ్ళకి జరిగి ఉంటుంది. అంటే ఒకళ్ళు చూస్తూ ఉంటారు, ఒకళ్ళ మీద కూర్చొని వినుంటాం. లేదంటే ఏదైనా చోటుకి వెళ్తే అక్కడ ఏదో ఉంది, అక్కడ ఉన్నట్టు ఏదో మనం చూస్తాం, మనకు ఫీల్ అవుతుంది. సో గైస్, మంచు అంటే ఎవరికి ఇష్టం ఉండదు. నాకైతే చిన్నప్పటి నుంచి మంచుని చూడాలని, అక్కడికి వెళ్ళి ఆడాలని, మంచు ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి ఆడాలని, మంచులో బుర్లాలని ఇంకా చాలా ఉంటుంది. ఎందుకంటే అది చూడడానికి చాలా అందంగా ఉంటుంది, చాలా సాఫ్ట్గా. నిజం చెప్పాలంటే తినాలని కూడా ఉంటుంది. ఎందుకంటే అంత వైట్గా తెల్లగా ఉండేసరికి మనం దాన్ని ప్యూర్ అనుకుంటాం, దాంట్లో ఏం కలిసి ఉండదు అనుకుంటాం. ఇట్లానే నేహ అని ఒక అమ్మాయికి కూడా ఆశ ఉండేది, మంచు ప్రాంతానికి వెళ్ళాలి, మొత్తం ఎంజాయ్ చేయాలి అట్లా అని. అయితే ఎట్లొకట్లా వీళ్ళ ఫ్యామిలీని ఒప్పించి వీళ్ళ ఫ్యామిలీ ఇంకా హిమాచల్కి ట్రిప్ వేద్దామని ఒప్పుకున్నారు. అయితే మంచు చూడాలంటే మనం చలికాలంలోనే వెళ్ళాలి. ఇంకా ఎట్లొకట్లా వీళ్ళు వెళ్ళింది డిసెంబర్ మంత్లో. మీకు తెలిసిందే, డిసెంబర్ మంత్లో అయితే చలి బీభత్సంగా ఉంటుంది. వీళ్ళు ఢిల్లీ నుంచి హిమాచల్కి ఇంకా కార్లో బయలుదేరారు. అది చాలా దూరం. అయితే బయలుదేరితే ఇంకా దారిలో ఆకలి అవుతుందని ఒక ఢాబా దగ్గర ఆపారు. ఢాబా దగ్గర ఆపి ఇంకా మస్తు తిన్నారు. ఇంకా అందరు ఇంకా ఎక్సైట్మెంట్లో ఉన్నారు. వాళ్ళ తమ్ముడు కానివ్వండి, నేహ కానివ్వండి, మంచిని చూస్తున్నాం, వెళ్తున్నాం, ఎంజాయ్ చేయొచ్చు మంచిగా అని ఎవరికి ఉండదు. అయితే ఎప్పుడైతే వీళ్ళ నాన్న తిన్నాక మొత్తం బిల్లు కట్టడానికి వెళ్తే అక్కడ ఒక మనిషి ఉన్నాడు. ఈయనని చూస్తున్నాడు. ఈయనకేం అర్థం కాలే, ఏమోలే అని వదిలేస్తారు. సరే అని అక్కడ కౌంటర్ ఆయన ఇక్కడ ఏమైనా హోటల్ ఉందా అని అడిగాడు. లేదు సార్, ఇక్కడ నాకేం తెలియదు అన్నారు. సరేలే అని ఇంకా వెళ్ళి మళ్ళీ కూర్చొని ఇంకా లాస్ట్ టీ ఆర్డర్ ఇచ్చి తాగి వెళ్దాం అనుకున్నారు. సరేలే టీ తాగాక ఇంకా ఫోన్లో చూస్తున్నారు దగ్గరలో ఏమైనా హోటల్స్ ఉన్నాయా అవి ఇవన్నీ. నేనైతే హోటల్ పేరు రివీల్ చేయలేను గైస్, ఎందుకంటే కాంట్రవర్సీ చాలా అవ్వచ్చు, లేదంటే వీడియో కూడా టేక్ డౌన్ చేయొచ్చు. అయితే ఒక హోటల్ పేరు వస్తుంది. అది హోటల్ దగ్గరలోనే ఉంది. ఇక ఇలా రాత్రి ఇక్కడ ఆగేసి పొద్దున బయలుదేరదామని అనుకుంటారు. సరే అని ఆగుతారు. ఇంకా వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆగుదామని మళ్ళీ ఇంకోసారి ఆ కౌంటర్ ఉండే ఆయన దగ్గరికి వెళ్ళి ఈ హోటల్ ఉంది కదా అంటే, సరే ఇది ఉండొచ్చు మీ ఇష్టం అన్నారు. కానీ అక్కడ ఇందాక ఈయనని చూస్తూ ఉన్న ఒక మనిషి నేను దగ్గరికి వచ్చి, మేము మంచిగా చెప్తున్నాను, ఆ హోటల్కి అయితే వెళ్ళకండి. ఆ వాయిస్ కూడా చాలా గంభీరంగా ఉంటుంది. మీ మంచిగా చెప్తున్నాను, ఆ హోటల్ వైపు అయితే వెళ్ళకండి, దయచేసి నా మాట వినండి అట్లని. ఇంకా ఏమేమనుకున్నాడు, ఇంకా ఎవరు పిచ్చోడ్లే అనుకున్నాడు. సరే అని రాత్రికి వెళ్ళి అక్కడ ఆగుదామని చూస్తే హోటల్ చూడడానికి బయట నుంచి చాలా అందంగా ఉంది. లైట్లు వేసి ఒక పెద్ద ఏమంటారు భవనం లాగుంది, కోట లాగుంది. కానీ లోపలికి వెళ్తే ఎవరు లేరు. ఒక రిసెప్షనిస్ట్ ఒక ఉంది, ఇంకా అక్క వర్కర్స్ ఉంటారు కదా, 2-3 ఉన్నారు అంతే. సర్లే అని వీడు 3 రూమ్లు తీసుకున్నారు. ఇంకా రూమ్లో తీసుకోవటం కూడా వీళ్ళు ఏం గమనించారంటే హోటల్ మొత్తం చీకటిగా ఉంది లోపల, ఎందుకంటే గెస్ట్స్ ఎవరు లేరు. ఇంకా వీళ్ళకి డౌట్ వచ్చింది, ఏంటి గెస్ట్ ఎవరు లేరు అని అక్కడ అడిగితే ఇది చలికాలం కదా ఎక్కువ మంది రారు అని ఇట్లా అంటే వీళ్ళకి కూడా తెలియదు కదా. ఇంకా సరేలే అని దాని మీద ఎక్కువ ధ్యాస పెట్టలే. అవును కావచ్చులే, చలికాలం ఎవరు రారని. కానీ వీళ్ళకేం తెలుసు ఆ హోటల్లో గడిపిన రాత్రి వీళ్ళకి భయంకరంగా మారిద్దని. అయితే వీళ్ళు 3 రూమ్లు తీసుకున్నారు. ఫస్ట్ ఫ్లోర్లో అయితే వీళ్ళ అమ్మ నాన్నకు ఒక రూము, వీళ్ళ తమ్ముడు ఒక రూమ్ తీసుకున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో అయితే వీళ్ళ అక్క అంటే నేహ ఒక రూమ్ తీసుకున్నారు. ఎందుకో తెలియదు కానీ అట్లా ఇచ్చారు. మరి నేహ గ్రౌండ్ ఫ్లోర్లోనే కావాలని బలవంతం చేసి తీసుకుంది. అక్కడ హోటల్లో ఎంత చెప్పిన గ్రౌండ్ ఫ్లోర్లో కుదరదన్నా ఎంత బలవంతం చేసి ఇంకా ఆర్గ్యూ చేసి తీసుకుంది. సరే అని తీసుకుంది. ఇంకా ఓకే నాకు రాత్రి అయిపోయింది, ఇంక అందరు పడుకుంటున్నారు. ఎందుకో నేహ వాళ్ళ తమ్ముడికి దాహం, ఇంకా ప్రతి ఒక్కరికి దాహం వేస్తుంది కదా, అట్లని దాహం వేస్తుంటే పక్కన చూస్తే బాటిల్లో నీళ్ళు లేవు. కిందకి వెళ్ళి తెచ్చుకుందామని ఇంకా గ్రౌండ్ ఫ్లోర్లో ఫ్రిడ్జ్ ఉంటుంది, వెళ్ళి ఇంకా నీళ్ళు నింపి తెచ్చుకుంటుంటే అరే అక్క మేలుకొని ఉంటుందా లేదా చూద్దామని వెళ్ళి వాళ్ళ అక్క తలుపు కొడతారు. తలుపు కొడితే అసలు ఏం సౌండ్ చేయదు, ఏం చేయదు. ఏంటబ్బా పడుకుందా అని ఇంకా తలుపుకి చెవి పెట్టి వింటుంటాడు. ఏమనంటే అంటే మేలుకుంటే ఏమైనా సౌండ్స్ వినపడతాయి కదా అని. ఎప్పుడైతే చెవి పెడతాడో వీళ్ళ తమ్ముడికి ఏదో ఏమంటారు, చెవులో చెప్తే గుసగుసలు అంటారు కదా, అట్లాంటివి వినపడుతూ ఉంటాయి.
సౌండ్స్ వస్తుంటాయి. ఏంటి అక్క మేలుకునే ఉంది కదా, ఫోన్లో మాట్లాడుతుందా మరి ఎందుకు డోర్ తెరవట్లేని గట్టిగా కొడుతుంటే ఇంకా తెరవదు. అప్పుడేం చేస్తాడు, డోర్ హ్యాండిల్ ఉంటే ఓపెన్ చేయడానికి చూస్తే డోర్ ఓపెన్ అయ్యే ఉంటుంది. ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తాడో వాళ్ళ అక్క కిటికీ వైపు నుండి బయట చూస్తూ ఉంటుంది. ఏమైందక్క దూరం నుంచి పిలుస్తూ ఉంటాడు, అసలు పలకదు. ఈయన ముందుకెళ్ళి భయం అవుతుంటుంది. ఈ రాత్రి టైంలో అక్కకి ఎందుకు కిటికీకి వెళ్ళి చూస్తుంటుంది. ఇంకోటి విషయం ఏంటంటే మొత్తం చీకటి ఉంటుంది రూమ్ మొత్తం. ఆ కిటికీలో నుంచి వచ్చే వెలుగే కనపడుతూ ఉంటుంది. వాళ్ళ అక్క అక్కడ నిల్చొని ఉంది. ఎంత పలికినా వాళ్ళ అక్క రాదు. ఏదో చిన్నగా భయంతో ముందుకెళ్తూ ఉంటాడు. ముందుకెళ్ళి పిలుస్తారు. భయం, అది పిలవటంలో కూడా భయం. ఎందుకంటే ఎప్పుడు లేనిది ఇన్ని సంవత్సరాల నుంచి వాళ్ళ అక్క ఇట్లా ఎప్పుడు ప్రవర్తించలేదు. అక్క అక్క పిలుస్తాడు. ఆమె ఏం పలకదు. తర్వాత తన పేరు పెట్టి నేహ ఏమైంది నేహ అని ఇంత పలికినా ఇంకా అదే భయంతో అడుగులేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటాడు. సడన్గా తన భుజం మీద చేయి పెడితే తను ఒక భయంకరమైన ఎక్స్ప్రెషన్ పెట్టి, అంటే భయంకరమైన ముఖం పెట్టి ఏం కావాలని గట్టిగా అరిస్తుంది. తను ఈయనకు ఏం అర్థం కాదు. ఎప్పుడైతే తను భుజం మీద చేయి పెడతాడో తను భయంకరమైన ముఖం పెట్టి వెనకాల తిరిగి ఏం కావాలి అని గట్టిగా అరిసిద్ది. అది వినగానే వీళ్ళ తమ్ముడికి చాలా భయం అవుతుంది. చెయ్యి ఎమ్మటే తీసేసి దూరంగా వెళ్ళి నిల్చుంటాడు. ఏమైందక్క అనే లోపు వాళ్ళ అక్క సైలెంట్గా వెళ్ళిపోయి మళ్ళీ పడుకుంటుంది. చూసిన దృశ్యం వాళ్ళ తమ్ముడు ఇంకా మర్చిపోలేడు. తర్వాత తిను వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మొత్తం చెప్తాడు. వాళ్ళ నాన్న ఏం లేదులే, నిద్రలో ఉన్నావు, అక్క కూడా నిద్రలో ఉంది, నువ్వు నిద్ర పాటు చేసి ఉంటావు అంటే లేదు అంటాడు. ఇట్లా పొద్దున అవుతుంది. మళ్ళీ వెళ్ళిపోతారు వేరే చోటికి వెళ్తే ఇంక ఎంత మొత్తం తిరుగుతారు. ఇంకా రాత్రిసరికి అక్కడ కూడా హోటల్ చూసుకోవాలి కదా. ఇంకా లక్క ఏమంటే నాకు ఇంకా ఒంట్లో బాగాలేదు, వెళ్ళిపోదాం ఇంటికి, గోల చేస్తూ ఉంటుంది. అరే రాత్రి ఎక్కడికి వెళ్తామంటే గోల చేస్తుంటే లేదు వెళ్ళిపోదాం, ఇంటికి వెళ్ళిపోదామని. ఎప్పుడు చేయలేరు, ఈమె వెళ్దామన్నది కదా హిమాచల్కి, మళ్ళీ ఏమైంది, ఈమె వద్దంటుంది ఇక్కడికి వచ్చాకంటే ఎట్లో గట్లా ఇంకా అందరూ వద్దంటుంది కదా, ఇంకా బాలే అంటుంది కదా అని రిటర్న్ వస్తూ ఉంటే మళ్ళీ హోటల్ దగ్గరికి వస్తారు. ఇక్కడ ఆగుదాం, నైట్ ఇక్కడ ఆగెళ్దామని చెప్తారు. చెప్తే ఎందుకు ఇక్కడ ఇంటికి వెళ్ళిపోతాం కదా అంటే వద్దు నైట్ ఆగుదాం, రాత్రిపోతే ఇక్కడ ఉండాలనుకుంటానంటే ఇంకా ఏం చేయలేరు వాళ్ళ అమ్మ నాన్న కూడా. కానీ వాళ్ళ తమ్ముడికి అర్థమవుతూ ఉంటుంది ఏదో అయింది అక్కకి నిన్న నైట్ హోటల్ రూమ్లో అని. సరే అని మళ్ళీ వెళ్తే ఇంతకుముందు వెళ్ళినట్టు అక్కడ ఎవ్వరు ఉండరు. ఇప్పుడు ఇంకో విషయం ఏంటంటే అక్కడున్న 3 వర్కర్స్ కూడా వెళ్ళిపోయి ఉంటారు. రిసెప్షనిస్ట్ కూడా వెళ్తూ ఉంటే వీళ్ళు ఆపి రూమ్స్ తీసుకుంటారు. రిసెప్షనిస్ట్ వాళ్ళని చూసి మీరెందుకు వచ్చారు ఈ టైంలో, ఈ హోటల్ క్లోజ్ అయిపోద్ది కదా, నైట్ మీరు రాకూడదు అంటే బాబు ఇంకా లేట్ అయింది, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళలేము, హోటల్ దగ్గరలో ఎక్కడ లేవు కదా అని రిసెప్షనిస్ట్ బలవంతం తీసి రూమ్స్ తీసుకుంటారు. ఈసారి వాళ్ళ అక్క బలవంతంగా అదే రూమ్ తీసుకుంటుంది. ఇంకా రాత్రి అవుతుంది. రాత్రి అయ్యేసరికి వీళ్ళ తమ్ముడు మళ్ళీ లేచి అక్కని చూద్దామని వెళ్తాడు. ఎందుకంటే ఏం అర్థం కాదు దీనికి, ఏమైంది అక్కకి, ఏమైనా డిప్రెషన్లో ఉందా లేదంటే ఏమైనా అయిందా, ఏదైనా భయపడ్డదా అని. వెళ్తే డోర్ ఓపెన్ చేసి ఉండదు అసలు. లోపల నుంచి అక్క ఎవరితో గట్టిగా మాట్లాడుతున్నట్టు అరిచి మాట్లాడుతారు కదా, సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఎంత కొట్టిన డోర్ తెరవదు. వీళ్ళు తొందరగా వెళ్ళి వీళ్ళ అమ్మ నాన్న తీసుకొస్తారు. ఏమైంది అంటే వీళ్ళకి కూడా సౌండ్స్ వినపడుతూ ఉంటాయి. ఏమైంది అసలు, తెరువు నేహ డోర్ తెరువు అంటే ఎట్లా ఒకట్లా వీళ్ళ నాన్న అయితే డోర్ ఇంకా మొత్తం ఏమంటారు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళిపోదామని తోస్తూ ఉంటాడు. వీళ్ళ నాన్న అయితే ఇంకా డోర్ని ఎట్లొకట్లో గుద్ది ఓపెన్ చేస్తారు. ఓపెన్ చేస్తే నేహ మంచం మీద కూర్చొని ముందు అద్దంలో చూస్తూ మాట్లాడుతూ ఉంటుంది. జుట్టు మొత్తం విరబూసుకొని ఉంటుంది. ఎప్పుడైతే వీళ్ళు రూమ్కి వెళ్తారో రూమ్లో ఒక
గబ్బు వాసన అనుకోండి, ఇంకా ఏదో డిఫరెంట్ వాసన వస్తుంది, ఏదో కుళ్ళిపోయిన జంతువు ఉన్నట్టు. నేహ ఇక్కడ ఇట్లుంటున్నా, ఇంత వాసన ఇంత దారుణంగా అంటే అప్పుడు నేహ ఇటు తిరిగి, మీరు లోపలికి ఎందుకు వచ్చారు, నేను రమ్మన్నానా? నేహ వాయిస్ మొత్తం మారిపోతుంది. ఏంటి అట్లా మాట్లాడుతున్నావు అని మీ నాన్న దగ్గరికి వెళ్తే వీళ్ళ నాన్నని కొడుతుంది. ఈ దృశ్యం చూసిన తమ్ముడికి మొత్తం అర్థమైపోతుంది, వీళ్ళ ఫ్యామిలీకి ఏం చేయాలో తెలియదు. ఎట్లొకట్లా అదే రాత్రి వీళ్ళ నాన్న బయటికి వెళ్ళి దూరంలో చూస్తే ఒక గుడి ఉంటుంది. గుడి చుట్టుపక్కల అయితే ఎవరు కనపడరు. కొంచెం గుడి ముందుకెళ్తే అక్కడ ఒక చిన్న ఏమంటారు గుడిసెలాగా ఉంటుంది. గుడిసెలాగా ఉంటే అక్కడ వెళ్ళి చూస్తే ఎవరైనా ఉన్నారంటే లోపల నుంచి ఒక పెద్ద మనిషి, పంతులు అనుకోండి లేదంటే పూజారి అనుకోండి, అని బయటకు వస్తారు. బయటకు వస్తే పంతులను చూడగానే, మీరేంటి ఈ టైంలో ఎక్కడ ఉండొద్దే, మీరు ఎవరుండద్దు ఈ టైంకి, మీరు ఎట్లా వచ్చారంటే మేము దగ్గరున్న హోటల్లో ఉన్నామంటే, పంతులు ఆ మాట వినగానే, ఏం మాట్లాడుతున్నారు, మీరు ఆ హోటల్లో రాత్రి పుట్టినటం ఏంటి, ఆ హోటల్ సాయంత్రం అయితే మూసిస్తారు కదా, మీరు ఎట్లున్నారు, ఎవరు ఉండని ఇచ్చారని ఇట్లా మాట్లాడుతూ ఉంటే, మీరు అవి మొత్తం తర్వాత విషయం, మా అమ్మాయికి బాగాలేదు, ఫస్ట్ రండి మీరు ఒకసారి చూడండి ఎట్లెట్లో అవుతుంది అంటది. నాకు అర్థమైంది, నేను వస్తానని పంతులు ఇంకా కలశం మీద అంటారు కదా, చేతులు పట్టుకొని వీళ్ళ అమ్మాయి దగ్గరికి వెళ్తారు. రూమ్కి వెళ్ళగానే సైలెంట్గా ఉన్న వాళ్ళ అమ్మాయి నేహ అరుస్తుంటుంది, నువ్వు ఎందుకు వచ్చావు, నువ్వు వచ్చావు కదా, నేను ఇంక అమ్మాయిని చంపేస్తా, ఈ అమ్మాయిని నాతో పాటు తీసుకెళ్ళిపోతా, నువ్వు అసలు నువ్వు పిలిచావు, వీళ్ళ నాన్న అంటూ ఉంటుంది, నువ్వే తీసుకొచ్చావు కదా, మీ అమ్మాయిని నేను నుంచి దూరంగా తీసుకెళ్తా అని డిఫరెంట్గా మాట్లాడుతూ ఉంటుంది. ఏమైందో వీళ్ళకి అర్థం కాదు. ఇంకా పంతులు మంత్రాలు చదివి మొత్తం ఎట్లోకట్లా నేహాని కంట్రోల్ చేస్తారు. కంట్రోల్ చేసి లాస్ట్కి ఇంకా ఒక ఏమంటారు తాయెత్తు అనుకోండి లేదా దారం అనుకోండి, ఇది పూజ చేసింది మొత్తం అట్లని నేహ చేతికి కడతారు. ఈ చేతికి కట్టింది మీరు అసలు తీయొద్దు, ఏం జరిగినా మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఇటు నుంచి వెళ్ళిపోండి అంటారు. వీళ్ళు అప్పటికప్పుడు మొత్తం ప్యాక్ చేసుకొని నేహ ఇంకా స్లో కోల్పోయి ఉంటుంది. ఆ నేహని ఎట్లాగట్లా తీసుకెళ్ళి బండిలో కూర్చోబెట్టి వెళ్తూ ఉంటే అప్పుడే వీళ్ళ తమ్ముడు వెనకాల కూర్చొని ఉంటాడు. వెనకాల తిరిగి చూస్తే పైన వీళ్ళు ఉన్న రూమ్లో నుంచి ఎవరో తొంగి చూస్తున్నట్టు కనపడుతుంది. ఈ దృశ్యం వాళ్ళ తమ్ముడు ఒక్కడే కాదు, వాళ్ళ అమ్మా నాన్న కూడా చూస్తారు. ఆ చూసిన దృశ్యం వీళ్ళు ఇంకెప్పటికీ మర్చిపోలేరు, ఎందుకంటే అక్కడ 3 మనుషుల నుంచి చూస్తున్నట్టు ఉంటుంది. ఇంకా అప్పుడే వీళ్ళు తొందరగా వెళ్ళిపోతారు. దాని తర్వాత నేహకి ఇంకా ఎప్పుడు కోలుకోలేదు, మెంటలీ అన్స్టేబుల్గా ఉంది. ఎంత మంచిగా ఉండే అమ్మాయికి ఇంత దారుణమైన పరిస్థితి వచ్చింది. అందుకోసమే కొంతమంది మనల్ని హెచ్చరిస్తారు కొన్ని చోట్లకి వెళ్ళొద్దని, కానీ మనమే కంఫర్ట్ కోసం లేదంటే మంచిగా ఉండాలి, కొంచెం సమయానికి మంచిగా ఉండాలంటే షార్ట్ టైం హ్యాపీనెస్ అంటారు కదా, దానికోసం మనం అక్కడికి వెళ్తాం, కానీ సంతోషంగా ఉంటాం. కానీ దాని తర్వాత ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయి. ఈ కథ అయితే మొత్తం జెన్యున్, నేను ఓన్గా క్రియేట్ చేసుకుంది అయితే కాదు, గాల్లో చెప్పింది అయితే కూడా కాదు. ఈ కథలన్నీ మీకు కావాలంటే రెడిట్లో ఉంటాయి, అక్కడికి వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు, చాలా కథలు దొరుకుతాయి. నేహాకి జరిగినట్టు ఇంకెవరికి జరగద్దని నేను కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళినా మీరు ఒంటరిగా అయితే వెళ్ళకండి. మీరు ఎంత బలవంతులు అనుకున్నా కొన్ని శక్తులు మనకన్నా బలవంతంగా ఉంటాయి. దయచేసి మీరు ఈ మాటని గుర్తుపెట్టుకోండి.